You are come, little friend. Just take the second and third. So we are going to continue to meditate on the subject of love and heart. Last week we looked into heart and mind, and this week as I was meditating, and the Lord has put this topic in my heart. గత వారం మనం హృదయము మనస్సు గురించి ధ్యానించాము. నేను దేవుని యందు సమయం గడుపుతున్నప్పుడు ఈ యొక్క సందేశాన్ని దేవుడు నా హృదయంలో ఉంచాడు. There are much more we need to learn on the subject of heart. There is so much deep. మనం ఈ యొక్క హృదయం గురించి ఇంకా ఎంతో ఎక్కువగా తెలుసుకోవాలని, ఎంతో లోతుగా తెలుసుకోవాలని ఎంతో ఉన్నది. So even in today's world, when love as a symbol need to be mentioned, what is that they put? ఇప్పుడు ఇలాంటి ఈ ప్రపంచంలో ఇప్పటి కాలంలో ఒకవేళ ప్రేమకి గుర్తుగా ఏదన్నా చెప్పాలి అంటే దాన్ని ఏ విధంగా సూచిస్తారు? Heart symbol, right? They don't put a brain symbol. They put a heart symbol. సో ప్రేమకు గుర్తుగా వాళ్ళు హృదయం అనే గుర్తును వేస్తారు, కానీ మనస్సు అనే గుర్తుని ఏమంటారు? Because love has to be flown from the heart. ఎందుకంటే ప్రేమ హృదయం నుంచి పొంగి రావాలి. It belongs to heart. Love has to flow from heart only. ఎందుకంటే ప్రేమ హృదయానికి సంబంధించింది, అది హృదయం నుంచే రావాలి. But today's world, love is a very common word and a very abused word. కానీ ఈ రోజు ఈ ప్రపంచంలో ఈ ప్రేమ అనే పదం చాలా కామన్ గా యూజ్ చేస్తారు, అది ఒక వ్యక్తిగతంగా కూడా యూజ్ చేస్తారు. Biblical love is selfless and giving. బైబిల్ ప్రకారం ప్రేమ అంటే ఏంటంటే అది సొంత ఇది లేకుండా ప్రేమించడం, వేరే వాళ్ళకి ఇవ్వడం. Right? It is selfless. It does not have anything expects in return. అది ఏ మాత్రం కూడా తిరిగి ఏమీ కోరుకోకుండా వారి గురించి ఆలోచించకుండా ఇచ్చేది. But the love in this world is always selfish and demanding. కానీ ఈ లోకంలో ప్రేమ ఎప్పుడు కూడా స్వార్థంతో కూడింది, ఏదో ఒకటి ఆశించేదిగానే ఉంటది. Right? The frequent fight between husband and wife and lovers are, you are not giving this, you are not loving me. It is not about whether I can do something for you. It is about what you can do for me. ఈ మధ్య కాలంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ ఎందుకు గొడవలు జరుగుతాయంటే, ఏదో ఇది నాకు ఇవ్వట్లేదు, ఇది నాకు చెయ్యట్లేదు, నేనేం చేశాను, నేనేం ఇచ్చాను అని కాకుండా నాకు ఇది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అనే గొడవలు జరుగుతాయి. Right? Most of the time the fights happen because you are expecting, you are demanding something, you are not in a position of giving, irrespective of whether that person deserves or not. అనేక సార్లు ఈ విభేదాలు, ఈ యొక్క కొట్లాటలకి వేదాలకి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఆశిస్తాము, అవి వారి నుంచి కోరుకుంటాం కాబట్టి ఏమి ఇవ్వకుండా వారి నుంచి ఎప్పుడు కోరుకుంటునే వాళ్ళంగా ఉంటాం కాబట్టి ఆ విభేదాలకి కారణం అవుతుంది. But biblical love is selfless and giving. కానీ బైబిల్ ప్రకారం ప్రేమ ఏంటంటే వాళ్ళు తన గురించి ఆలోచించకుండా ఇచ్చేది, స్వార్థం లేకుండా దయచేసేది. Right? John 3:16, it's a famous verse. For God so loved the world that He gave. He did not say I love you from heaven. Right? He said He gave His Son. This is my Son. అందుకే యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, దేవుడు ఆయనను మనకు అనుగ్రహించాడు అని ఉంటుంది. కానీ పరలోకం నుంచి దేవుడు ప్రేమించాడు అని లేదు, కానీ దేవుడు ఆయన కుమారుని మనకు అనుగ్రహించాడు అని ఉంటది. Can you put the first picture, the second picture? No, second. Mother Teresa said, intense love does not measure, it just gives. It just gives. Right? She poured out her life, she just gave herself completely for the sake of humanity.
ఈ మదర్ తెరిసా అంటే ఎలాంటి ఈ వచనం చెప్పిందంటే ఎంతో దృఢమైన ప్రేమ ఎలా ఉంటుందంటే అది కొలత లేకుండా ఎప్పుడు ఇచ్చే విధంగా ఉంటది. ఆమె జీవితంలో ఎప్పుడు ఇచ్చే విధంగా ఆమె ప్రేమ చూపించింది. Hallelujah. The same way Jesus also gave his life. Father sent the Son, gave the Son. A son is given. Even in Isaiah when we read, a son is given. అందుకే మనం యేసు ప్రభు కూడా అలాగే ఏంటంటే ఆయన తండ్రిగా ఉండే తండ్రి మనకు ఆయన కుమారుని మన కోసం అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు తన జీవితాన్ని తన యొక్క ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. Right? So God's love is selfless and giving, and that's the way God wanted us also to behave. దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే ఎప్పుడు నిస్వార్థంగా ఇచ్చే ప్రేమగా ఉంటుంది. అదే విధంగా మనల్ని కూడా దేవుడు అదే ఆ ప్రేమ కలిగి ఉండాలని కోరుకుంటాడు. Jesus said all the commandments, all the laws, all the prophets hang in a balance, right? In the commandment of love. ఎప్పుడు దేవుడు దానికి ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన సూత్రాలు ఇవన్నీ కూడా ఒక ఆజ్ఞలు ఉన్నా కానీ దానికి ఆయన యొక్క సమానమైనది ఒకటి అనేది కల్పించాడు. So when people in the Old Testament and people in the New Testament, if we have to put everything together, Jesus said it is about love. There is nothing more. All these laws and all the prophets came and all the commandments that were given, all were based on the foundation called love. ఎప్పుడైతే మనం పాత నిబంధన గ్రంథం కానీ క్రొత్త నిబంధన గ్రంథం కానీ రెండు కలిపి ఈ వాగ్దానాలు, ఈ ఆజ్ఞలు ఇవన్నీ కానీ చూసినట్లయితే దాని యొక్క పునాది అనేది దేని మీద ఉంది అంటే ప్రేమ మీద ఉంది. Right? Read Mark 12:29 to 31. Mark 12:29 to 31. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాడు. Jesus said, this is what the foundation is. There is nothing more than that. If we are able to take care of these two things, the world will be in peace. Right? Jesus said that love is the greatest commandment. యేసు ప్రభు అందుకే ఈ రెండు ఆజ్ఞలు చెప్పాడు. ఈ రెండు ఆజ్ఞలు ఉంటే ప్రపంచంలో వీటికంటే గొప్పది ఏమీ లేదు. అందుకు దేవుడు ఏ పునాది మీద అంటే ప్రేమ అనే పునాది మీద యేసు ప్రభు ఏం చెప్పాడంటే ప్రేమకు మించిన ఆజ్ఞ వేరే ఏదీ లేదు. Hallelujah. And Matthew 22:37 to 40. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. On these two commandments, what is that? Love the Lord, love God and love people. Right? On these two commandments, the entire law and prophets and all the commandments that is written, all are hanging on that basis of love. ఇక్కడ చెప్పబడినట్లుగా దేవుడు రెండు ఆజ్ఞలు అంటే ఏంటి అంటే ఒకటి దేవుని ప్రేమించడం, రెండవది మనుషుల్ని ప్రేమించడం. ఈ రెండు మనుషుల్ని దేవుని ప్రేమించడం ఆజ్ఞల మీదే ధర్మశాస్త్రంలోను ప్రవక్తలు అన్ని కూడా ఆధారమై అవి ఉన్నవి. If we look into the symbol of cross, when we think about Christianity or Christ, the first thing that comes into our mind is cross, right? So cross represents love in a beautiful way, right? Love the Lord your God, that's the first thing. That's the vertical beam. And the horizontal bar, love the people who are there on the world. If loving God, that beam is not standing, this vertical is not possible. Right? On what it will hold? The vertical it will not hold on. It will not be able to hold on something. Right? Loving God and loving people, that is what
is demonstrated on cross. ఎప్పుడైతే మనం సిలువ గురించి ఎప్పుడైతే మనం ఒకసారి ఆలోచిస్తామో, ఆ సిలువ అనేది దేనికి చిహ్నం అంటే ప్రేమకు చిహ్నం. ఒక నిలువుగా ఉండేది దేవుణ్ణి ప్రేమించడం సూచిస్తుంది. ఆ దేవునితో ప్రేమించడం నిలువుగా ఉండేది, అడ్డంగా ఉండే ఒకటి ఏంటంటే ప్రజలను ప్రేమించడం. ఎప్పుడైతే మనం దేవునితో ప్రేమించడం అనేది దాని పునాది అది సరిగా లేకుండా ఉంటుంది, ప్రజలను మనం ప్రేమించలేము. Right? Like faith without action is dead, love also without action is dead. ఎలాగైతే నమ్మకం విశ్వాసం అనేది ఒక కార్యాలు లేకుండా ఎలాగైతే మృతతుల్యమైన సమానము, అలాగే ప్రేమ లేకుండా అది కూడా అది మృత్యుంజంతోనే సమానం. Right? So God demonstrated that love to us on the cross, and He expects us to love Him back, and because He showed that love to us, He expects us to love the people in the world also. ఎలాగైతే యేసు ప్రభు మన కోసం ఆ శిలువ పైన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం ఆయన శిలువలో తన ప్రాణం పెట్టాడు, అదే విధంగా ఆయన మన దగ్గర నుంచి కూడా ఆయన ప్రేమించాలని ఆశిస్తాడు. అదే విధంగా మన తోటి పొరుగు వారిని ప్రజలను కూడా ప్రేమించాలని ఆశిస్తాడు. See, love has to be demonstrated in action. That's why Jesus had to come. He could have sat in heaven and said, "Oh people, I forgive you. Oh people, I forgive you." Just it could have been in the word, right? But He didn't say that. He demonstrated the love in action by dying on the cross for the sinful humanity, and it has to be demonstrated in action. And God is saying, don't just keep saying love and love and love. You have to demonstrate in action by loving God back and loving people by helping people in the world. ఎలాగైతే దేవుడు ఈ ప్రేమ అనేది ఎప్పుడు కార్యరూపం అనేది దాల్చాలి, అంతేగాని ప్రేమిస్తున్నానని అలా చెప్పడం మాటల ద్వారా చెప్పడం కాదు. ఎందుకంటే యేసు ప్రభు తనంత దేవుడై ఉండి పరలోకంలో నుంచి ఆయన ప్రజలారా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఆయన ఊరుకోలేదు, కానీ తను ఇక్కడికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆ కార్యరూపం ఎలా అయితే చేశాడో అదే విధంగా మనము కూడా దేవుని పట్ల ప్రేమించడం అనేది కార్యరూపంలో చూపించినప్పుడు, లేకపోతే ప్రజలను ప్రేమించేటప్పుడు వారికి సహాయపడడం, వారి అవసరాల్లో సహాయపడడం ద్వారా మనం మన ప్రేమను వ్యక్తపరచుకోవాలి. We looked into the subject of how to build our heart or how to build our spirit so that our character is formed, and when the character is formed, then only God can take us to greater heights in life, right? The basis of building our spirit, building our character or building our heart is love. ఎలాగైతే మనం చూసామో మన హృదయాన్ని మన యొక్క ఆత్మను మనం బలపరుచుకున్నప్పుడు, దానికి తగ్గ గుణం అనేది మనలో పరివర్తించినప్పుడు దానికి తగ్గట్టు మనం బహుమానాలు పొందుతాము అని ఎలాగైతే చూసినాం. వాటి అన్నిటికీ కూడా పునాది ఎక్కడ ఉందంటే ఆ యొక్క హృదయం అనేది ప్రేమ చేత నిండబడి అది దృఢంగా ఉండే దాని మీద నిలబడి ఉంది. Many times our character is hindered when we are vengeful or we are hateful of somebody. ఎప్పుడు మనం ఈ హృదయం అనేది ఎప్పుడైనా కానీ ఒక వేరే వాళ్ళ గురించి ఒక వెంజన్స్ కానీ వాళ్ళ నుంచి కోపము వాళ్ళంటే వాళ్ళంటే మనకి కోపం ఉండడం అనేది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా హృదయంలో అనేది తయారవుతాయి. అప్పుడు ఆ గుణం దాని మీద నిలబడుతుంది. Just think of if our character, if our spirit is always wanted to take vengeance on somebody, wanted to take revenge and always in unforgiveness, bitterness, how that person's character would be. ఎప్పుడు కూడా మనం వేరే ఒకరి మీద ప్రతీకారం తీర్చుకోవాలని వాళ్ళని ఎప్పుడు కానీ వాళ్ళని క్షమించకుండా వాళ్ళ పట్ల ఏదో ఒక క్షమించడానికి గుణం ఉన్నప్పుడు వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో చూడండి. Most of you are professionals here. Just think of in your workplace, right? There is a very tight project or something, right? And during that situation, you are not maintaining your calm, you are not maintaining your composure, and you are blasting people. This guy is not doing this. Even though you might be so talented, when people look at you, when you are like that, it will show up, right? It will show up in email, it will show up in discussion, all those things it will show up, right? Even though you have talent, your managers will not promote you, your managers will not take you high because you have this character of not able to work with people, not able to adjust, not able to smoothen, not able to be in peace. That will hinder your growth. In the same way, even in our life, when God watches our life and He wants to promote us, He wants to lift us up, take us places,
when we are always in mode of bitterness and anger and unforgiveness and we want to always take vengeance on somebody, God cannot promote us. ఎలాగైతే ఇక్కడ మనం అందరము వర్క్ చేస్తాం కాబట్టి మన యొక్క ఉద్యోగ స్థలంలో ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తాం, మనం ఎంత తెలివివంతులైనా కానీ ఆ యొక్క వేరే వాళ్ళు పనిచేయట్లేదు, లేకపోతే ఎప్పుడైనా వేరే వాళ్ళ మీద కోపం ఉన్నప్పుడు మనం దాన్ని మన ఈమెయిల్స్ ద్వారానో లేకపోతే మన ప్రవర్తనలో వేరే వాళ్ళ మీద అరవడం ద్వారా ఇవన్నీ చేస్తాం. అలా ఉన్నప్పుడు మన మేనేజర్ మనకి ఎప్పుడు కానీ ప్రమోషన్ ఇవ్వదు. ఎందుకంటే మనం ఆ యొక్క గుణాన్ని, అంటే ప్రజలతో కలిసి పనిచేసే గుణాన్ని మనం కలిగి ఉండలేదు కాబట్టి. అదే విధంగా దేవుళ్ళు మనం ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ పట్ల ప్రతీకారం తీర్చుకోవడానికి, వాళ్ళని క్షమించకుండా అలాంటిది మన హృదయంలో ఉంటే మనం కూడా వేరే ఒక లెవెల్లోకి ఎదగలేము. Amen. And for us to overcome all this negative emotions or negative character that is there in us, what God is saying is you need a dose of love. You need a dose of love. When you know how much I have loved you, you will be able to love and forgive others. అందుకే దేవుడు ఏమంటే ఎప్పుడైతే మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఆయన ప్రేమ అనే ద్వారాన్ని మనకు తెలుస్తాడు. ఆ ప్రేమ ద్వారా ఆయన ఎలాగైతే ప్రేమించాడో అలా ఈ ప్రేమ ద్వారాలు మన జీవితంలో వచ్చినప్పుడు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. Many times we don't understand God's love properly. చాలా సార్లు మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోలేము. We are brought up in some kind of an environment where Jesus came, no, he died, what's big deal, right? We are not understanding who really Jesus was and how he had to be come into this world as a human being, not in a palace but in a very poor place, and then rise up and then grow to a stature to give his life for the humanity. When we understand that fully, the full picture of who he is and what he has done for us, then we will be able to appreciate God's love. మనం చాలా సార్లు దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోకుండా మనం ఈ దేవుణ్ణి ఎప్పుడు వేరే విధంగా వచ్చాడు, దేవుడు వచ్చాడు, ఈ లోకంకి వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, ఆ విధంగా అర్థం చేసుకుంటాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను చక్కగా ఆయన ఆ పరలోకాన్ని వదిలి ఒక రాజభవనంలో జన్మించకుండా ఒక పశువుల పాకలో జన్మించి ఆయన జీవితాన్ని సామాన్యంగా సాగించి మన కోసం ఆయన శిలువ మీద ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అంత ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు అది వేరుగా ఉంటుంది. Just think of a child after growing to a stature and he is looking back and seeing the parents and then saying, what is the big deal you have done for me? Right? It is like that when we say to God that what is the big deal that you gave your life for me? ఎలాగైతే ఒక బిడ్డని ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక బిడ్డ ఎదిగి ఒక స్థానానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చూసి మీరేం పెద్ద చేశారు అని అంటే ఎలా ఉంటుందో అలాగే మనం కూడా దేవుడిని నువ్వేం చేసావంటే అలాగే ఉంటుంది. When a child is speaking like that, if somebody from the mother or relative coming and saying that, you know what, you were in a deathbed when you were young and you needed blood, your father gave his own blood for you to survive, and that's how you survive, right? And then he tells about all the instances of how the father protected the child. When the child comes to the senses, oh, these things and all he did, then the heart changes. This is the same reason we as the children of God, we are not understanding what God has done in each and every point in our life. When we are not understanding it, it looks like, okay, it's a generic thing, he died for me. ఎప్పుడైతే ఒకవేళ ఆ బిడ్డ అలా అంటున్నప్పుడు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ తల్లి కానీ వచ్చి నీ కోసం నీ తండ్రి ఏం చేశాడో తెలుసా, నువ్వు ఒక చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నీ కోసం తన రక్తాన్ని తను ఇచ్చి నిన్ను బతికించుకున్నాడు అని తెలిసినప్పుడు మనం అప్పుడు ఆలోచిస్తాం, అవునా నా కోసం ఇంత చేశాడా అని. అదే విధంగా దేవుడు కూడా మన కోసం ప్రాణం పెట్టాడు అన్నప్పుడు ఆ యొక్క అవగాహన అనేది మనది వేరుగా ఉంటది. So first we need to understand God's love and what he has done, and then the love becomes like a catalyst to change our spirit inside. ఎప్పుడైతే మనం ఈ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటామో, ఆ దేవుని ప్రేమను సరిగా అవగాహన చేసుకుంటామో, అది ఒక మనకి ఒక పరికరం లాగా మనలో పరివర్తన చెందే పరికరం లాగా మనలో ఉంటది. Without understanding God's love,
there will not be an inner transformation in our life. ఎప్పుడైతే మనం ఈ దేవుని ప్రేమను సరిగా అర్థం చేసుకోమో మన లోపల నుంచి పరివర్తన అనేది జరగదు. Right? And if there is no transformation, if our spirit is not renewed, our character will not be formed. ఎప్పుడైతే ఈ ఆత్మ అనేది ఎదగదో లేకపోతే పరివర్తన చెందదో మన యొక్క ఆ యొక్క గుణము కూడా పరివర్తన అనేది చెందదు. And if character is not formed, then we will not see great things in life. ఎప్పుడైతే ఆ గుణం అనేది పరివర్తన చెంది ఎదగదో మనం గొప్ప కార్యాలు మన జీవితంలో చూడము. Hallelujah. So when God says love, right? I have loved you, now you love others. It has to start from our home. ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమించాను నీవు ఇతరులను ప్రేమించు అని చెప్తాడో అది మన సొంత ఇంట్లో నుంచే ప్రారంభం అవ్వాలి. Hallelujah. It has to start from your home. అది మన కుటుంబాల్లో మన ఇంట్లో నుంచి ప్రారంభం అవ్వాలి. Right? Don't, okay, God is saying to love others, let me run around and then love people. It is not practical. You have to start in the place where God has given you an opportunity to show love. అవును దేవుడు ప్రేమించామన్నాడు కదా అనేసి పరిగెత్తి బయట వాళ్ళని ప్రేమించాలని కుతూహలంతో కాదు, కానీ నిన్ను ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే దేవుడు నిన్ను ఉంచాడో ఆ కుటుంబంలో నుంచే నువ్వు ఈ ప్రేమను ప్రారంభించాలి. Hallelujah. Right? So when it starts from your own home, right? When there is a love between husband and wife, when there is a love between parents and children, right? When that and mother and a father, right? When there is a love that is overflowing, only that when it is exceeding, you will be able to take it out to other places. ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది మన సొంత కుటుంబాల్లో అంటే భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల మీద తల్లిదండ్రుల బిడ్డల మీద ఎప్పుడైతే ఈ ప్రేమ అనేది ఉంటుందో అది ఉప్పొంగి ప్రవహించి వేరే వాళ్ళకి చూపించే విధంగా ఉంటది. It has to start at your home. ఇది మన కుటుంబాల్లోనే ప్రారంభం అవ్వాలి. One Sunday school teacher asked a boy and told and taught all the boys and the girls in the Sunday school that in 10 commandments there is a commandment to love your parents, love your father and mother. ఒక సండే స్కూల్ టీచర్ ఒక అబ్బాయికి నేర్పిస్తూ ఒక 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ తల్లిదండ్రుల్ని ప్రేమించాలని ఉంది అని చెప్తూ ఉంది. Right? And then a little boy asked, is there any commandment about siblings? అప్పుడు అబ్బాయి అడిగాడు, అక్కడ ఏదైనా ఆజ్ఞ ఉందా మా సహోదరులను ప్రేమించడానికి అని అడిగాడు. So teacher said in 10 commandments it is not there. ఈ 10 ఆజ్ఞల్లో అది లేదు అని చెప్పింది ఆ టీచర్. Then that boy said no it is there. కానీ ఆ అబ్బాయి చెప్పాడు లేదు అది ఉంది అని. So teacher asked what is that? టీచర్ అడిగింది అది ఏది అని. Thou shalt not kill. అప్పుడు అతను మీరు వేరే వాళ్ళని నరహత్య చేయకూడదు అని. Right? So that's the kind of a fight that is happening between brothers and within siblings. అలాంటి ఒక పోరాటం అనేది జరుగుతా ఉంది సహోదరుల మధ్య. Only thing is I will not kill. All other things I will do. అంటే నరహత్య చేయకుండా మీరు అవన్నీ చేయొచ్చు అన్నట్లు అది అక్కడ చెప్పాడు. Right? So love towards others can start happening only if you are filled. ఎప్పుడు వేరే వాళ్ళని ప్రేమించడం అనేది ఎలా ప్రారంభం అవుతుంది అంటే అది మనం ఆ ప్రేమ చేత నింపబడినప్పుడు. 2 weeks back we saw how the priest receives the blessing in the most holy place and then comes to the holy place and to the outer courts to bless the people. మనం కొన్ని వారాల క్రిందట చూసాం యాజకుడు అనే అతను ఎలాగా అతి పరిశుద్ధ స్థలంలో నుంచి వచ్చి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చి మళ్ళీ అక్కడ ఉన్న బయటకు వచ్చి ఎలాగో ప్రజల్ని ఆశీర్వదిస్తాడో మనం చూసాం. Right? The most holy place is you yourself with God, your personal relationship with God, that you are built in that love with God, and that's the most holy place. అది పరిశుద్ధ స్థలం అనేది ఏది అంటే మనము దేవునితో ఉన్న సంబంధము, మనకు దేవునితో ఉన్న సంబంధమే అతి పరిశుద్ధ స్థలంగా ఉన్నది. And then the holy place is your own house, it is your own home, right? Where people within your own family, they need your love, right? You have to show that love to your own family first. ఈ పరిశుద్ధ స్థలం అనగా ఏంటంటే మనం ఉండే ఒక కుటుంబం, మనం ఉంటున్న ఇంట్లో ఆ ఇంట్లో ఉన్న మనుషులకి ప్రజలకి మనం చూపించే ప్రేమ అక్కడ పరిశుద్ధ స్థలంతో పోల్చబడింది. And then the love flows in the outer courts to the people outside, right?
to the people in the church, to the people outside in the world who are deprived of love, and you have to show love to them. ఎప్పుడైతే ఇంకొకటి బయటకి ఎలాగ ఎప్పుడైతే ఇది నింపబడతామో ఇంట్లో నుంచి అది ఉప్పొంగి బయట వాళ్ళకు చర్చ్ వాళ్ళకి ఇంటికి ఇరుగు పొరుగు వాళ్ళకి అది ప్రవహించే విధంగా ఆ ప్రేమ ప్రవహించే విధంగా ఉంటుంది. Mother Teresa said this third picture, can you put, brother? Yeah, she said, if you want to change the world, go home and love your family. మదర్ తెరీసా ఈ విధంగా చెప్పింది, నువ్వు ప్రపంచాన్ని మార్చాలంటే ఫస్ట్ ముందు ఇంటికి వెళ్ళి నీ కుటుంబాన్ని ప్రేమించమన్నది. First, let there be love between husband and wife. Let there be love between parents and the children. Right? Without that, what is that we are going to achieve by showing great love outside? We don't need to show off. Right? We don't need to show off. Let that start in our own house. First, it should start within ourselves. First, we need to love God and to receive that love. It has to be here. If that is not here, it will not come near to others. If it is not coming near, it will not go far. It has to go from here, inside out. That's why we say that the Bible way of loving and loving relationship is inside out. It has to flow from your heart by receiving God's love, understanding God's love, and it has to flow to the near people within your family and then to the far people outside the family. ఈ ప్రేమ అనేది మొదట మనలో ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో సంబంధం కలిగి ఆ ప్రేమను నింపుకుంటామో అప్పుడు ఆ ప్రేమ మనలో నుండి మన ఇంట్లో వారికి ప్రవహిస్తుంది. మన ఇంట్లో వారి తర్వాత అది మన ఇరుగు పొరుగు మన చుట్టుపక్కల మనం ఉంటున్న ప్రాంతానికి వెళ్ళింది. అది కాకుండా ప్రపంచంలో అంత ఏం ప్రయోజనము, నీలో మీ భర్త భార్యల మధ్య ప్రేమ లేకుండా, కుటుంబంలో ప్రేమ లేకుండా వేరే వాళ్ళకి ప్రేమ చూపించడం అనేది వ్యర్థం. If this order is not maintained, only chaos will be there. Chaos in that person's life. ఈ క్రమము అనేది మనం పాటించకపోతే ఆ జీవితంలో ఆ గలిబిలి అనేది ఉంటది. If you see in the world, the way the love is people are expecting is they want to see the love outside, right? Some friends, some lovers outside, right? And then they want to get love within the family, right? It should flow from the family first and then it should flow out. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎలాగుందంటే బయట స్నేహితుల మధ్య ప్రేమ, ప్రేమికుల మధ్య ప్రేమను చూసి ఆ ప్రేమను ఇంట్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది కాదు. కానీ మొదట మనం ఇంట్లో ప్రేమతో నింపబడి ఇంట్లో నుంచి ఆ ప్రేమను బయటకు తీసుకెళ్ళాలి. Right? Let's read 1 Peter 1:22. మీరు సత్యమునకు విధేయులౌట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారి నుండి ఒకనే ఒకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. Right? You purified the souls in obeying the truth through the Spirit in sincere love. Right? So it is talking about we are purifying our souls, our inner man, which is the hidden man, which is not seen outside. First, that inner man has to be purified by obeying the truth. What is the truth? We understand the truth that God loved us. He gave His Son and died for us. Right? We understand that truth through the Spirit. Right? And then it becomes a sincere love to others. Right? First, we need to be purified in our souls, in our inner man, through understanding of the truth of God's love, and only then it can flow outside to other people. ఎలాగైతే ఇక్కడ మొదట ఎక్కడ మనం పవిత్రపరచబడి ఉండాలంటే మన లోపల ఉన్న మనస్సు లేకపోతే లోపల ఉన్న మనిషిని మనం ఎప్పుడైతే పవిత్రపరచుకుంటామో అప్పుడు మనం ఆ సత్యం ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనే సత్యాన్ని మనం ఎప్పుడైతే విధేయత చూపుతామో అప్పుడు ఆ ప్రేమ బయటకు ప్రేమించడం అనేది జరుగుతుంది. Hallelujah. Please understand that if that love is not inside our heart, God's love, I'm not saying about romantic or that love, right? It's not about the soulish love. It all will come. But first we need to receive God's love. We need to understand what we have been forgiven from, right? We have to receive God's love, the truth we have to receive, and then it has to flow near and far. ఎప్పుడైతే మనం దేవుని ప్రేమను
ప్రేమను అర్థం చేసుకుంటాం. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం దేవుని ప్రేమను ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, దేవుడు మనం కోసం చేసిన త్యాగాన్ని అది సరిగా అర్థం చేసుకున్నప్పుడు, ఆ ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు అది మనలో నుంచి వేరే వాళ్ళకి చుట్టుప్రక్కల ప్రవహించడం అనేది జరుగుతుంది. Without which we forget about we loving people and all. Just that's all fake. We cannot love people, we cannot forgive people who have hurted us, and Jesus is saying that forgive and love your enemies. Forget about even near and dear. Jesus' standard is you pray for your enemies, love your enemies. Where we will do that if we are not even knowing God's love and able to love the people who are near us? దేవుని ప్రేమ, దేవుని యొక్క ఆజ్ఞని శత్రువుల్ని ప్రేమించమండం అనేది ఒక ఆ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు దేవుడు, కానీ ఎప్పుడైతే మనం ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఉంటామో, ఎక్కడో ఉన్న వారిని ప్రేమించడం మర్చిపోండి. కానీ మన చుట్టుపక్కల లేకపోతే మనం దేవుణ్ణి అర్థం చేసుకొని చుట్టుపక్కల ఉండేవారు మన ఇంట్లో వారిని మనం ప్రేమించడం అనేది జరగదు. Hallelujah. Let's read this together in 1 Corinthians 13:4-7. 1 Corinthians 13:4-7. Yeah, let's read together. Love suffers long and is kind. Love does not envy. Love does not parade itself, is not puffed up, does not behave rudely, does not seek its own, is not provoked, thinks no evil, does not rejoice in iniquity, but rejoices in the truth. Yeah. It bears all things, believes all things, hopes all things, endures all things. Amen. Love suffers long. Right? ప్రేమ అనేది దీర్ఘకాలము సహిస్తది. It is, Bible says that God is long suffering. When he sees the people and the wickedness of the people, he does not immediately judge people. He suffers long. He wants people to come back to him. దేవుడు ఎలాగంటే, దేవుడు ఎప్పుడైతే ఈ ప్రజలు చాలా ఈ కార్యాలు చూసినప్పుడు దేవుడు యొక్క వెంటనే వారి మీద తీర్పు తీర్చడు, కానీ ఆయన వారి మీద ప్రేమతో సహిస్తూ వస్తాడు. Love does not envy, right? It is talking of, for example, think of your own children doing excellently more than you, right? What you have achieved in life, more than that, your children are doing excellently. Will you feel envious about them or jealous about them? Right? No. We feel good about what they are doing because we love them so much. We love them so much. The same way God is saying, you love people so much that even if they are prospering, you will rejoice. You will rejoice with them. Wow, God has done a great thing for you. Right? That's because God says, love others as you love yourself. Right? Yourself means not just us, even the people who are near to us, we love them more. God is saying that you love others as you love yourself. ప్రేమ మత్సరపడదు అంటే ఏంటంటే, ఒకవేళ మన సొంత పిల్లలు మనకంటే ఎక్కువగా ఏదైనా జీవితంలో సాధిస్తే వారిని చూసి మనం అసూయపడము, మత్సరపడము, వారిని బట్టి మనం ఇంకా సంతోషించే వాళ్ళంగా ఉంటాం. అలాగే మనల్ని మనం ప్రేమించుకున్నట్టు, నిన్ను ప్రేమించినట్టు నీ పొరుగు వారిని ప్రేమించాలన్నట్లు దేవుడు మొదట మనల్నే కాదు, మన చుట్టుపక్కల మన ఇంట్లో వాళ్ళనే కాదు, ఎప్పుడైతే ఆ ప్రేమని ఇతరులకు కూడా పంచాలని దేవుడు చూస్తాడు. Today's world, the social media and all is full of hatred, jealousy and provoking each other. ఈ రోజు ఈ కాలంలో ప్రపంచంలో ఉంటున్న ఈ సోషల్ మీడియా ఇవంతా కూడా ఎలా ఉందంటే, వేరే ఒక మత్సరపడి ఒక అసూయతో వేరే వాళ్ళని పురిగొల్పే విధంగా ఉంటుంది. Right? It is full of envy and jealousy. It is full of competition. ఇదంతా కూడా ఒకరి మధ్య ఒకరి భేదాలు సృష్టించమనేది, ఒకరిని ఒకరు ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది వాటి మీదనే ఉంది. Right? But God does not want us to have that kind of a pressure in life. కానీ దేవుడు మనకు అలాంటి ఒక ప్రెషర్ మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. See, we all know that Jesus did great miracles when he was on the earth. మనకందరికీ తెలుసు దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యాలను చేశాడని. He is still doing miracles through his people and bringing salvation to the humanity. ఇప్పటికీ కూడా ఆయన తన ప్రజల ద్వారా అనేక అద్భుతాలు జీవితాల్లో చేస్తూ ఉన్నాడు. But just see what Jesus said in John 14:12. John 14:12. Most assuredly I say to you,
he who believes in me, the works that I do, he will do also, and greater works than these he will do, because I go to my Father. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Normally boss or masters, right, they don't want the people or people who are under them to go above them. సాధారణంగా మనం పనిచేసే విధంగా ఉన్న మన యొక్క యజమానులు కానీ ఎప్పుడు కూడా వారి కింద పనిచేసే వారు వారి కంటే కూడా ఎక్కువ స్థాయిలో వెళ్ళడానికి వారు ఆశించరు. Right, that's why the slavery and all, like even though that person is so talented, even though he can do great things, that person will never be allowed to come out. Sit, my son is there, you cannot do anything, right? My son is there. So it is always about oppression and suppression, because there is a insecurity comes, a fear comes. Oh, if this guy becomes, what will happen to me, right? That insecurity comes. But Jesus is telling here, you will do greater works than me. See the heart of Jesus, right? Because you believe in me, not only the works that I did you do, but greater works than this you will do. That is the heart of God. He is not insecure about anything, that we will become something. No. He wanted us to do excellently like Jesus or above Jesus. ఎలాగైతే సాధారణంగా ఈ బానిసత్వంలో ఉండేవాళ్ళు, ఆ బానిసత్వంలో జీవించుచున్న వాళ్ళు ఎంత గొప్ప జ్ఞానం లేకపోతే వాళ్ళకి యొక్క టాలెంట్ అనేది ఉన్నా కానీ వాళ్ళ యజమానులు ఎప్పటికి కూడా వాళ్ళని పై రానివ్వరు. ఎందుకంటే వాళ్ళ సొంత కుమారులు రావాలనేసి వాళ్ళని ఎప్పుడు కూడా అణచివేస్తారు, అణచి తొక్కివేయడానికే ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకంటే కూడా మీరు గొప్ప కార్యాలు చేయవచ్చు అంటున్నాడు. ఆయన హృదయం, తండ్రి హృదయం ఎలా ఉందంటే ఆయన ఎప్పుడు కూడా కార్యాలు, మనం గొప్ప కార్యాలు చేయాలని ఆశించే దేవుడుగా ఉన్నాడు. Great people who are having great character will never feel jealous about others. గొప్ప వ్యక్తులు, గొప్ప గుణం కలిగిన వారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ పట్ల వాళ్ళు ఒక అతిశయము లేకపోతే వాళ్ళని చూసి అసూయ పడేవారుగా ఉండరు. Right? If their character is becoming like that, that is the stop of their growth. If they feel jealous about somebody and they feel insecure about it, that's the stop of their growth in life. That's it. They're going to be stopped there. ఒకవేళ అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా అలా అసూయ పడితే ఇంకా అక్కడితో వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు ఇంక ఎదగరు. God's love is always self-giving, and He does not envy. It does not parade itself. Oh, I am something, right? It does not parade itself, right? It is always giving. It hopes, believes all things. దేవుని ప్రేమ ఎప్పుడు కూడా మనకు ఒక నిరీక్షణ అనేది కలిగించే విధంగా ఉంటది. ఎప్పుడు కూడా మత్సర పడకుండా, అసూయ పడకుండా, మనల్ని ఎప్పుడు కూడా వేరే ఉన్నత స్థానంలో చూడాలనే ప్రేమగానే దేవుని ప్రేమ ఉంటది. Right? So you want to go up higher, bless people. You want to take great positions that you want to see that God has kept for you, bless people, help people. Even if you are nearby and near whoever is doing things, help them, bless them. It is the Lord who rewards you. When God sees your character, wow, this is great, I will give him opportunities, I will give him open doors, that this person is going up higher. కాబట్టి దేవుడు మనకిచ్చిన యొక్క తలాలను మనం మన చుట్టూ ఉన్న ప్రజలను మనం ఆశీర్వదించాలి. మనం అనేకమైన ఉన్నతమైన స్థానంలోనికి మన జీవితంలో వెళ్ళాలనుకుంటే మనం వేరే ప్రజలకు ఒక ఆశీర్వాదంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఇలా ఉంటామో దేవుడు మన యొక్క ఆ యొక్క నమ్మకాన్ని చూసి ఆయన మనకు బహుమానం ఇచ్చేవాడుగా ఉంటాడు. So if somebody got a better job, better opportunity, bless them, right? Oh God, what work I am doing. See, that person is getting now more salary, many lakhs, right? And then we start complaining, and what is that you have given me, right? That is the stop of your growth. It has stopped. When we accuse anything against God, saying that we are not able to thank God for what He has given us and praise God that He will take you higher, right? But if you are becoming insecure and jealous about somebody, and then that is not out of love, because God works on principles. God works on His principles alone. If it is not coming out of His principle of love, stop. The growth stops there. ఎప్పుడు కూడా ఎవరైనా మనకంటే వేరే వాళ్ళ
వాళ్ళు ఎవరైనా మంచి స్థానంలో మంచి ఉద్యోగ స్థానంలో ఉన్నప్పుడు మనం వారిని చూసి అసూయ పడినట్లయితే ఇంకా మనం ఎదగము. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనకు ఇస్తాడు అనేది. ఎందుకంటే అది ప్రేమలో నుంచి అది రాదు. ఆ అసూయ అనేది ప్రేమలో నుంచి రాదు. కాబట్టి ఎప్పుడైనా వాళ్ళని చూసి మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని మనం ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఒకవేళ వాళ్ళని చూసి అసూయ పడే వాళ్ళుగా ఉంటే మన ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. Right? Read Revelation 3:21. See the love of Jesus. See the character of Jesus. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. To him who overcomes, I will grant to sit with me on my throne, as also I overcame and sat down with my Father on his throne. How did Jesus overcame? How did Jesus overcame the enemy, the powers of darkness, and how Jesus overcame the world? ఎలాగ యేసు ప్రభు ఈ అంధకార శక్తుల్ని లేకపోతే చీకటి శక్తుల్ని ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఆయన జయించాడు? Right? Even on the cross, Jesus said, Father, forgive them, for they do not know what they do. Right? He overcame the world through love. That you are an overcomer when you are able to love people. అదే విధంగా శిలువ మీద కూడా ఆయన యేసు ప్రభు అదే అన్నాడు, తండ్రి మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని దేవుడు చెప్పాడు. ఈ విధంగా జయించాడంటే ఆయన ప్రేమ చేత జయించాడు. Right? And when we overcome, Jesus saying that like the way I overcame and I sit on my Father's throne, like the way I will allow you to sit on my own throne. He is not feeling insecure. Right? Oh, this all earthlings coming and sitting on, I am God. Right? You are all earthlings, you are all made of mud. Jesus is not insecure about it. He has called us into his family. He has called us as his own children. Right? And when we are accepting his love, Jesus is saying that I wanted you to enjoy whatever I enjoy, whatever position and authority I enjoy. Sit on my throne and rule. అదే విధంగా యేసు ప్రభు ఏమంటున్నారంటే ఆయన జయించినట్లు ఎవరైతే కూడా ఈ లోకంలో జయిస్తారో వారిని కూడా ఆయనతో పాటు ఆయన సింహాసనంలో కూర్చుండబెడతానని యేసు అంటున్నాడు. ఆయన ఏమాత్రం కూడా అబద్ధత భావం ఏమి కలగలేదు. ఏమంటే మనము ఈ మట్టితో చేయబడిన ఈ మనుషులు అక్కడ నాతో కూడా కూర్చొని ఎలాగ సింహాసనాన్ని ఏలుతారని ఆయన ఏమాత్రం అనుకోలేదు. That is the greatest position, right? For us to sit in the throne of our Savior. Right? That's the greatest height anybody can reach. But what has to happen before? The spirit has to be transformed through love. Right? Our character has to be formed. Our character has to be formed. God will watch every activity of our life in this earth. What we do, what we speak, right? What we put in the Facebook, right? What we put in the WhatsApp status. Everything accounts. Everything is accounted. When it is not out of love, but it is out of anger and frustration, you can say that your growth has stopped. It has not grown because we are not following the principles of God. We are following our own fleshly, carnal principles. ఎలాగైతే దేవుడు ఆ ఉన్నతమైన స్థానం ఏంటంటే ఇంకా ఆయనతో పాటు కూర్చొని ఆయన సింహాసనం ముందు కూర్చోవడమే. కానీ ఎప్పుడైతే మనం ఈ లోకంలో చేసే ప్రతి ఒక్క కార్యాన్ని కూడా చేసేది అదన్నీ కూడా దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు. మనం ఏవైతే మనం చేస్తున్నామో, మన యొక్క ఫేస్బుక్స్ లో ఏ పోస్ట్లు అయితే పెడుతున్నామో, వాట్సాప్ స్టేటస్, ఇవన్నీ కూడా ఆయన లెక్కించేవాడిగా ఉంటున్నాడు. అవన్నీ కూడా మన యొక్క కోపంతో వచ్చినా కాకుండా ప్రేమతో ఎప్పుడైతే వస్తాయో వాటన్నిటికీ కూడా ఆయన చూస్తూ ఉంటాడు. There are three greatest principles of the foundation of Christianity, which is faith, hope and love. మూడు యొక్క చాలా శక్తివంతమైన పునాదులు ఒక క్రైస్తవత్వానికి ఏమన్నాయంటే విశ్వాసము, నమ్మకము, ప్రేమ. And in 1 Corinthians 13:13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. Right? And now abideth faith. Abideth means like it is going to last long. It is the one which is God has principled to last long, forever and ever. Right? Which is faith, hope and love. These three. But the greatest of this is love. God is saying that if you are being built in this principle of love, the greatest of this is love. Right? We are going to be lifted up and God is going to take us to greater heights in our life.
ఎలాగైతే మన విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనేవి ఇవి నిరంతరము నిలిచే వాటిగా అంటే తరతరాలు ఇవి నిలిచిపోతాయి. కానీ వీటన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏది అంటే ప్రేమ. ఎప్పుడైతే ఈ శ్రేష్టమైన ప్రేమలో మనం నిలిచి ఉంటామో అది శాశ్వతంగా మనం ఉంటాము. That's why Jesus kept on emphasizing on love. అందుకే దేవుడు ప్రతిసారి ప్రేమ అనే దాని మీద చాలా సార్లు చెప్పాడు. Right? And let's read 1 John 4:19. 1 John 4:19. I want to see this part like a step by step thing. 1 John 4:19. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. We love him because first he loved us. So we need to know he loved us and what all things he did for us. That is how we are able to respond back in love. That's the cross, right? We are able to respond back. We are able to root that vertical beam by loving God first, right? We are able to love God because how? You know, he loved me. He has loved me. He has given his life for me, right? You have to be rooted in that understanding that I am not going to be shaken in this at all. మనం ఎలా ఉండాలంటే మనల్ని ఆయన ప్రేమించును కనుక మనము ప్రేమించుచున్నాం. కాబట్టి మొదట మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ నిలకడగా ఆ నిలువుగా మనం దేవుణ్ణి ప్రేమించి ఎప్పుడైతే మనం పునాది చక్కగా పాతుపడి ఉంటామో తర్వాత అన్నివి కూడా ఫాలో అవుతాయి. Right? Now first thing is he has loved us. Now we are loving him back. That's the first thing. మొదటిది ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి మనం ఆయన్ని ప్రేమిస్తున్నాము. అది మొదటిగా ఉన్నది. Read John 14:15 now. John 14:15. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. If you love me, you will be able to keep my commandments. Okay, so his foundation is I have loved you. Now you love me. If you are able to love me, you will be able to keep my commandments. Without love you cannot do. God is saying that first you receive my love, right? And then you love me back. That's how you will be able to keep my commandments. దేవుడు ఏమంటున్నాడంటే మొదటిగా చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి మనం ప్రేమిస్తున్నాము. ఇక్కడ ఆయన మనం తిరిగి ప్రేమిస్తున్నాము కాబట్టి మనం ఆయన ఆజ్ఞను గైకొంటాం. ఆయన ఆజ్ఞలను ప్రేమ లేకుండా మనం ఏమాత్రము గైకొంటాం. అన్నిటికీ కూడా పునాది ఎక్కడ ఉందంటే ప్రేమ మీద ఉంది. Okay, we try to do something first and then we try to please God. No, you need to understand God's love first and we are able to love God back. That's how whatever God is telling us to do, we will be able to do it. Otherwise, forget about it. You cannot follow God. You cannot fulfill what God has kept for you without loving him back. మనం ఏం చేస్తామంటే మొదట మనం ఏదేదో చేసేసి దాని ద్వారా ప్రభువుని సంతోషపరచాలి అనేసి అనుకుంటాం. కానీ అది కాదు. కానీ మనం చేయాల్సింది మొదట ఆయన మనల్ని ప్రేమించి మనం తిరిగి ఆయన ప్రేమించి ఆ ప్రేమలో ఎప్పుడైతే మనం నిలిచి ఆయన ఆజ్ఞను గైకొంటామో అప్పుడు మనం ఆయన ఏది చెప్తామో అది చేయడానికి మనం చేస్తాము. Okay, so keep my commandment. What is this commandment? 15:12. John 15:12. ఆయన ఆజ్ఞను గైకొనడం అంటే ఏంటి? What is this commandment? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. This is my commandment that you love one another. What is telling again? Right? He's telling to keep his commandments. And what is that commandment? To love others. To love others. Right? So, you receive God's love. It's like I say, you need to understand. I'm going to bring a cycle here. Okay? You need to understand this. If you get this, you will enjoy God's love and you will be able to love people also. First, receive God's love. And then show the love back. Then, if you are able to love God back, you will be able to do whatever He is asking you to do. And what is that first commandment for that? You are able to love the people who are around you. ఇది మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకున్నట్లయితే మనం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మొదట దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు మనల్ని ప్రేమించి మనం తిరిగి దేవుడిని ప్రేమిస్తామో మనం తిరిగి దేవుడిని ప్రేమించడం వల్ల ఆయన ఏదైతే ఆజ్ఞ ఇచ్చారో ఆ ఆజ్ఞలను ఆయన చెప్పే పనులు మనం చేస్తాము. ఆ పనులు చేయడం ద్వారా వస్తున్న ఆజ్ఞ ఏంటంటే వేరే వాళ్ళు ఇతరులను ప్రేమించడం. Right? This is my commandment that you love one another as I have loved you. ఇది ఆయన ఆజ్ఞ అండి. ఎలాగైతే ఆయన మనం ప్రేమించారు మనం వేరే వాళ్ళని ఇతరులను కూడా ప్రేమించాలి. Now read
15:10. John 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము వీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. If you keep my commandments, you will abide in my love. Already we received love, that's why we are keeping his commandments, right? Now he is saying, if you keep my commandments, you will abide in love. It's like a cycle, right? It is like it will keep on increasing. That love will keep on increasing. If you love God, you will be able to keep commandments. If you are able to keep commandments, you will abide in God's love. And then you will be able to keep commandments. Again you will be loved by God, right? You will be able to be in God's love. This cycle, you are getting that this verses, right? Are you confused? I'm confusing you, right? If you love God, you will keep his commandments, and his commandment is to love people. And if you keep the commandments, you will be abiding in God's love. And if you abide in God's love, you will again keep commandments. It's like a cycle, it will keep coming. Because love will never stop. It will keep overflowing. That is what is an overflowing love. That the love that is poured in our hearts is an overflowing love. It will keep continuing. It's like a machine, right? It will keep generating God's love continuously, and it will just pour out that love upon people's lives. ఎలాగైతే ఇక్కడ ఎప్పుడైతే ప్రేమ అనేది పొంగి పొర్లుచునేదిగా ఉంటది, ఇది అర్థం చేసుకున్నట్లయితే ఇది ఒక సైకిల్ లాగా ఉంటది. మొదట ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించి, దేవుడు మనల్ని ప్రేమించి, మనం దేవుణ్ణి ప్రేమించి, ఆయన ఆజ్ఞలను గైకొని వేరే వాళ్ళని ప్రేమించి మళ్ళీ ఆజ్ఞలను గైకొనడం వల్ల ఈ ప్రేమ అనేది ఇంకా ఎక్కువ పొంగి పొర్లుచునే ఉంటది. Right? Romans 5:5. Romans 5:5. Now hope does not disappoint, because the love of God has been poured out in our hearts by the Holy Spirit who was given to us. Right? Yeah. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. Right? Because the love of God is poured, it's like a rain that is poured in our hearts, and that's how we are able to love God back. Otherwise, God says, "Love me," and all, we will forget about it, right? We will not be able to love unless we know God's love fully, and when we understand how much He has poured His love on our hearts, we will not be able to love others. ఎలాగంటే ఇక్కడ దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడంటే మన హృదయములలో ఆయన ప్రేమను కుమ్మరించాడు. ఎప్పుడైతే ఆయన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడో ఆ కుమ్మరించిన ప్రేమను బట్టి మనం తిరిగి దేవుణ్ణి ప్రేమించడం అనేది జరుగుతుంది. This is the prime foundation for ministry. ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన పునాది పరిచర్యకుగా ఉన్నది. It is for everybody. It is not just for the ministers of God who are God. Ministry is for everybody. Every one of us are called to do something in this world. ప్రతి ఒక్కరు అంటే పరిచర్య చేసే వాళ్ళకే కాదు, కానీ ప్రతి ఒక్కరు దేవుడిగా పిలువబడిన ప్రతి ఒక్కరికి ఈ లోకంలో పరిచర్య చేయడానికి పిలువబడిన ప్రతి ఒక్కరికి కూడా ఇది పునాదిగా ఉంది. Everyone who are saved, everyone who have accepted Christ as personal savior, everyone has a ministry. They will be a blessing to others. దేవుని యొక్క మాటను విని వాళ్ళు దేవుని యొక్క లోబడి రక్షింపబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో ఒక కార్యానికి పరిచర్య చేయడానికి పిలువబడిన వాళ్ళు. What is ministry? Ministry is not like buying a building, and then ministry is showing love to others, right? You being a blessing to others. That can be, even a small child can show love to others. In its own class, the child can share about God's love. He is a minister of God, right? God is extending God's love in the class through that small child. పరిచర్య అనగా అంటే ఏదో గొప్ప పెద్ద బిల్డింగ్లు కొనుక్కొని పరిచర్య చేయడం కాదు, కానీ పరిచర్య అంటే చిన్న బిడ్డల ద్వారా కూడా జరుగుతుంది. వేరే వాళ్ళకి ప్రేమ చూపించడం, ఆ చిన్న బిడ్డ వాళ్ళ క్లాస్ లో చూపించే ప్రేమను బట్టి కూడా ఆ చిన్న బిడ్డ దేవుని పరిచర్య కోసం వాడబడుతుంది. So without love overflowing in our hearts, we cannot do ministry. Forget about ministry and all if we are not filled with love of God. మనము పరిచర్య గురించి మర్చిపోవచ్చు. ఎప్పుడైతే మన జీవితం, మన యొక్క హృదయము దేవుని ప్రేమతో నింపబడలేదు, అప్పుడు ఏమి కానీ చేయలేము. Read Revelation 2:2-4. Revelation 2:2-4. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును.
నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. He is telling about a particular church, Ephesian church, right? Church in Ephesus. He is saying that you are doing so many things. It's all good, but that will not last long. You started with something, because of that energy you are running and doing, but on the way you forgot something, the main thing. It is not, the cycle is not going. See, many people can continue to do the ministry because of what the thing that they have received earlier. That engine will still run, even though you shut off the engine, right? The gaadi to thoda aur chalega na. Like that, you shut off the engine of love, still some distance it will go, right? But if the engine is not kickstarted again, it will not go far. So that is what God is warning here. You're doing great work. That you started with something, right? You loved me, and you are able to do ministry. That's a commandment, right? You love others, so you are doing ministry. But this will not last long. You lost your first love, right? If that engine is not continually running, your gaadi ruk jayega, right? Your engine is not running with love, right? The train will not go far. It will stop somewhere. ఇక్కడ ఎఫ్ఎస్సీలకు రాసినట్లు ఏం చెప్తున్నాడు అంటే మీరు అనేక కార్యాలు చేస్తున్నాడు, అది చాలా చక్కగానే ఉంది. ఎప్పుడైతే ఈ పరిచయం చేయడం ఒక మొదట్లో వాళ్ళకు అనుగ్రహించిన ప్రేమను బట్టి వాళ్ళు కొనసాగించవచ్చు, కానీ అది చిరకాలం వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళు మొదటి ప్రేమను వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఎలాగైతే ఒక ఇంజిన్ అనేది ఒక నిలిచిపోయినప్పటికీ కూడా కొద్ది దూరం అనేది ఆ బండి కదులుతుంది, కానీ మళ్ళీ ఆ ఇంజిన్ స్టార్ట్ చేయకపోతే అది ఇంకా ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ ప్రేమ అనేది లేకుండా పోతే ఆ ఇంజిన్ లాగే అక్కడే ఆగిపోతాము. Right? If you are losing that passion for God, even for believers I'm talking about, right? If you are losing that passion for God, check your engine. Is it stuck with some dirt? Stuck with some unforgiveness that has stopped your engine? If that engine is not kick-started and that love engine is not kick-started, you will end up in frustration. You will end up in disappointments. You will end up accusing and blaming everybody, and including yourself at last, right? Always ensure we will not be able to build our walk with God, or we will not be able to continuously walk with God without God's love continuously working in our spirit. విశ్వాసులుగా ఉన్నమైన మనము ప్రాముఖ్యతంగా గుర్తించుకోవాల్సింది, జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రేమ అనేది లేకుండా మనం జీవించలేము, కొనసాగించలేము. ఎలాగైతే ఆ ఇంజన్ అనేది ఆగిపోతాదో అదే విధంగా మన జీవితంలో మన మీదట మనకే అసూయపడ్డము, లేకపోతే నిరుత్సాహపడ్డం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఎప్పుడైతే మనం దేవుని ప్రేమలో నిలిచి ఉండము. Right? They do an oil servicing for an engine, right? They remove all the grease, all the old dirt, and then put new oil, and then so that the engine will go fast, right? The same way we have to check the engine here, right? What are the unforgiveness that is coming, right? What are the bitterness that is coming? What are the other tensions, right, that are coming, that is blocking my engine and not allowing the engine to flow continuously? If that is continuously not taken care, one day it will stop, right? And then it takes long time to repair it. So a well-oiled engine, a well-maintained engine always continuously runs. It will not stop at all, right? In the same way, our spirit requires a continuous cleansing, right? We are in this world. So many things, hurtful things come. When bad news comes, right? It affects our faith. It affects the love that we have. But God is saying, now you receive my love. It's a continuous flow. I am not going to stop that. But it is all in your hand, whether you are going to receive it or not. If you are going to continuously receive my love, then all those dirt and all those scrap will be removed, and then your engine will continue to grow.
ఎలాగైతే మనం ఒక ఇంజన్ ఎప్పుడైతే సర్వీసింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క నూనె అవన్నీ కూడా వేసి దాన్ని చక్కగా దానికి ఉన్న మలినము అవన్నీ కూడా తీసివేసి చక్కగా ఉంచినప్పుడు ఆ ఇంజిన్ ఎలాగైతే చాలా కాలం ప్రయాణించడానికి ఉపయోగంగా ఉంటుందో అలాగే మన జీవితంలో మనం లోపలి ఉన్న మన ఆత్మను మన మనస్సును మనం కాపాడుకుంటూ ఆయన ఎలా అంటే అది ఎలా మనం ఉన్న ఆ మనసులో ఉన్న మలినాన్ని అంతా ఎలా పోగొట్టుకోగలుగుతామంటే అది దేవుని ప్రేమ చేత. ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు మనకు ఆయన ప్రేమను కుమ్మరిస్తూనే ఉంటాడు, కానీ అది మన చేతుల్లో ఉంది. ఆయన ప్రేమను స్వీకరించడం తిరస్కరించడం. ఎప్పుడైతే ఆయన ప్రేమను మనం స్వీకరించుకుంటూ మన యొక్క ఈ యొక్క లోపల ఉన్న ఆత్మను మనం బలపరుచుకుంటూ ఉంటాము, అప్పుడు ఈ లోకంలో ఏదొచ్చినా కానీ ఎంత విచారణమైన సంఘటనలు జరిగినా కానీ మనం కదిలింపబడము. Hallelujah. Right? So either it is ministry, or you want to fulfill God's will, or you want to see what God has kept for you in your life, let it run continuously with God's love. You keep taking the supply. You keep taking the supply of God's love. Right? Overflow in God's love. And then when it overflows, that's when God will be able to do great things in your life. మన జీవితంలో మనం దేవుని చిత్తాన్ని చూడాలనుకున్నా, దేవుణ్ణి ఎదగాలనుకున్నా, మన జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నా, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయంటే మనం నిరంతరము ఆయన ప్రేమ చేత నింపబడి ఆయన ప్రేమతో నింపబడుకుంటూ ఉంటుంటేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. Right? So though the church in Ephesus was doing great things, God is saying, I have one thing against you. Nevertheless, I have this against you. He's saying that you left your first love. The love that you had for me in the beginning, it has become cold. It has become so dry now. Like, it is not having life. It will not last long. God is saying like, your ministry will not last long. It will not go farther. Come back, repent. He's saying repent. Come back to the first love. Start worshipping me. Right? Start loving me. Receive my love. Receive my dosage of love continuously. And the overflowing love, that supply of love continuously. Then you will change. అలా ఎలాగైతే ఈ ఎఫెసస్ వాళ్ళ సంఘం వాళ్ళు అనేక కార్యాలు చేసినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళు మొదట ప్రేమను వదిలివేశారు కాబట్టి అవి ఆ మొదటి ప్రేమను వదిలేసినప్పుడు ఇంకా అవి కంటిన్యూస్ గా జరగదు. మీరు చేయలేరు, ఎంతో కాలం దాన్ని చేయలేరు. ఎందుకంటే ఒకవేళ తిరిగి మీరు ఆయన యుద్ధకు వచ్చి పశ్చాత్తాపడి మారు మనసు పొందితేనే కానీ ఆ మారు మనసు అనేది పొందలేకుండా ఉంటే, దేవుని ప్రేమను వాళ్ళు నింపుకోకుండా ఉంటే వారు ఏది చేయలేరు, ముందుకు వెళ్ళలేరు. See what God is saying in John 21:15-17. John 21:15-17. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పెను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. Hallelujah. He's saying, do you love me? Do you love me? Do you love me? 3 times he's asking. Without you loving me, you cannot do ministry. That is what he's saying. You love me, then feed my sheep. It's a principle. Without loving God, you cannot love people. Without loving God, you cannot serve people. It's impossible. The same rebuke happened in the Ephesus church. You're doing so many things. You lost your first love. You cannot do. You cannot do further. Right? The same way he's telling here. You love me. You love me. You have that commitment of loving me. Then feed. Then only you will be able to feed my sheep. Then only you will be able to tend my lambs. ఎలాగైతే దేవుడు ఇక్కడ
సీమోను పేతురు 3 సార్లు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఎందుకంటే ఆయన ప్రేమించినప్పుడు ఆయన గొర్రెలను కాచేయడానికి ఆయన అరుగులు. ఎలాగైతే ఎఫెసులో కూడా అదే, ఆ సంఘానికి కూడా దేవుడు అదే చెప్పాడు, మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ మీరు మొదటి ప్రేమను మర్చిపోయారు. కాబట్టి దేవుని ప్రేమించకుండా మనం ఏ కార్యం కూడా చేయలేము. ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో అప్పుడు వేరే వాళ్ళని ప్రేమించడానికి కానీ ఆయన వేరే వాళ్ళని మనం ఆశీర్వదించడానికి కూడా అవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతాయంటే మొదట మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు సాధ్యమవుతాయి. When a person is doing something for God without receiving God's love, we can see in the life of Martha and Mary. దేవుని ప్రేమను పొందకుండా ఎవరైనా ఏమైనా కార్యాలు చేస్తున్నారంటే అది మార్తా మరియా వాళ్ళ యొక్క జీవితంలో మనం చూడొచ్చు. Let's read Luke 10:38 to 42. A person who wants to serve God without loving God, what is the frustration that they will end up in? Right? Yeah, read. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. Hallelujah. Right? What Martha is doing? She is trying to prepare some food or take care of Jesus only, right? Right? If she wanted to do it, she could have done it. If she had overflown with love, then she would have done that with love for Jesus. But then, since she is not overflowing in love, the complaining started happening. And she is seeing Mary is sitting idle and at Jesus' feet at that too, right? And she is like, she is worried and she is complaining, right? Do you not care? Lord, do you not care that my sister has left me to serve alone? Therefore tell her to help me, right? Today we see when the frustration comes, when we are not flowing in love, what others do will all look like a mistake. What are these fellows doing? They left me, right? And God is also not caring about it, right? Same complaint, what we say, right? Same thing Martha also said. But then Jesus said beautifully one thing, right? He said, you are worried and troubled about many things. She is troubled about only one thing, right? Why God is saying many things? She is troubled about only one thing, that Martha is not helping her. That's the only thing, right? God always looks into it. What are the things that are driving you? It is not one thing. There are many things that are problematic in her life, right? She is not walking in love. And then Jesus is saying only one thing is important. You love me, right? Mary has chosen that good part. He's saying, but one thing is needed, and Mary has chosen that good part, and it will not be taken away from her. Forget about her. She is not going to get up. You serve me or don't serve me, that doesn't matter. The part that she had taken of loving me, sitting at my feet and hearing my voice, that will not be taken away from her. Right? That should be our attitude. We are worried about so many things, right? We want to do this, that. One thing is needed. Jesus, who multiplied bread, right? Even whatever they had in their house, if they have been sitting and listening to Jesus could have done a miracle. Okay, you're all sitting, right? You all were listening to me. Bring whatever you have, I will multiply. No need to worry unnecessarily, right? But she was worried about so many things, right? So one thing, the prime thing that is needed is loving God, loving Jesus. And when that is happening, all the miracles, all the healing, all the satisfaction, right? All the joy. See, joy is so important for a Christian life. Today, right, like we are into something, I want to achieve this. We are so jumpy inside, right? Our spirit is not at rest, right? God is saying, be joyful, be at peace. One thing is needed, that you love me. దేవుడు ఇక్కడ మార్తా మరియ విషయంలో చెప్పినట్లుగా మార్తా అనేక
విషయాల గురించి విచారించబడింది అని దేవుడు చెప్పాడు. కానీ ఆమె వచ్చి చెప్పింది ఒకటి ఏంటంటే, మరియ నాకు సహాయం చేయట్లేదు, నీకు చింత లేదా అని అడిగింది. కానీ ఎప్పుడు దేవుడు హృదయాన్ని చూసేవాడు. కాబట్టి ఆమె అనేక విషయాలను బట్టి ఆమె దేవుని ప్రేమతో నింపబడి ఉంటే ఆమె పనులు కూడా అన్ని కూడా తనంతటి తను చేసేసేది. కానీ ఎప్పుడైతే మనం కూడా మన జీవితాల్లో ఆ ఒక్క దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం నింపుకోకుండా మనం ఉంటామో, అప్పుడు మనం కూడా ఈ లోకంలో అనేక విషయాల గురించి మనం విచారించేవారుగా ఉంటాం. కానీ దేవుని అందు ఉండేవారు, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఉత్సాహంగా ఉండాలని ఆయన కోరుకునేవాడుగా ఉంటాడు. మనం మన జీవితాల్లో అది జరగలేదు ఇది జరగలేదు అనేసి ఎప్పుడు కూడా మన యొక్క ఆత్మలో మనం ఎప్పుడు విచారంతో ఉండకూడదు. ఎప్పుడైతే దేవుడు ఈ యొక్క అనేక మంది వాళ్ళు దేవుని యొక్క బోధన వింటుంటే వాళ్ళు దేని గురించి విచారించలేదు. కానీ అప్పుడు దేవుడు ఏమన్నా అంటే, మీరు నా మాటలు వింటున్నారు కాబట్టి అక్కడ ఉన్న ఆహారాన్ని దేవుడు వారి అందరికీ కూడా ఆశీర్వదించి పంచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, ఆయన్ని ప్రేమించినట్లయితే మనకు అన్ని ఆ విచారాలు అవన్నీ కూడా మనకు ఉండవు, అవి తొలగిపోతాయి. We cannot love people without loving God. మనం ప్రజలను ప్రేమించలేము. ఎలా? ఫస్ట్ దేవుని ప్రేమించకుండా మనం ఏమాత్రం కూడా ప్రజలను ప్రేమించలేము. 1 John 4:20 says, if someone says I love God and hates his brother, he is a liar. For he who does not love his brother whom he sees, how can he love God whom he has not seen? ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. Such a hypocrisy, right? When people say I kill people in the name of God, jihad and all those things, right? They do that for what? They want to serve God some way, right? It is like, and then go and kill people, bomb blast. It's a hypocrisy, right? They have not loved God at all. When they say that I love God, I want to do something, and then I go and kill people, it's a hypocrisy, right? We cannot do that. ఇది వేషధారమైన జీవితం ఉంటది. ఎలాగైతే దేవుని కోసం ఏదో చేయాలని చెప్పి వెళ్ళి ప్రజలను చంపడం, వాళ్ళని బాంబులు పెట్టి పేల్చడం, ఇలాంటి పనులు కూడా దేవుని కోసం చేస్తున్నామని చెప్తూ చేయడం అనేది ఒక వేషధారమైన జీవితంగా ఉంటది. Hallelujah. So a maturity in a believer's life will not come without love. ఎదుగుదల, విశ్వాసం యొక్క జీవితంలో ఎదుగుదల అనేది ప్రేమ లేకుండా కలగదు. Without love we can't even have the right understanding of the word of God, the Bible. ప్రేమ లేకుండా వాక్యాలు చదువుతున్నప్పుడు కూడా దాని యొక్క అవగాహన అనేది, సరైన అవగాహన అనేది మనకు ఉండదు. We will always find some fault. Oh, this is written here like this is written. When we don't understand God's love, we will not even be able to understand the Bible properly. ఎప్పుడైతే దేవుణ్ణి మనం ప్రేమించకపోతామో, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని కూడా మనం సరిగా అర్థం చేసుకోకుండా ఉంటాము. Right? And even if you want to read Bible without love, without the Spirit of God in us, right? At last we will become what? A Pharisee. Right? What Pharisees knew the Bible so much, right? But they used the Bible to kill Jesus. Right? They used Bible to kill Jesus. They said like, you are blaspheming. You are blaspheming. So without love, if we read Bible, we will become a Pharisee and to kill Jesus again and or his work or will accuse people or destroy lives of the people. ప్రేమ లేకుండా బైబిల్ నుంచి మనం వాక్యాన్ని చదవడం అనేది ఒక పరిశీలన జీవితం లాగే ఉంటది. ఒకవేళ వాళ్ళు కూడా పరిశీలన కూడా వాళ్ళంతా బైబిల్ తెలిసినప్పటికీ కూడా దేవుని చంపడానికే అది వాడుకున్నారు. కాబట్టి మనం కూడా ప్రేమ లేకుండా మనం ఒకవేళ వాక్యాన్ని చదువుతూ ఉంటే అది వేరే వాళ్ళకి హాని కలిగించే విధంగానే ఉంటది, కానీ ఏ విధంగా ఉండదు. Right? We don't follow religion. Religion does not save people. Right? We are called to a loving relationship with God himself. మనం ఏదో మతం గురించి మతాన్ని అనుసరించాలని పిలువబడలేదు, కానీ ఆ మతాన్ని కాదు, కానీ మనము దేవునితో ప్రేమ సంబంధం కలిగి ఉండాలని పిలువబడ్డాము. Right? Christianity is not a religion. క్రైస్తవత్వము అనేది ఒక మతం కాదు. It's a love relationship, knowing God's love, who God is first, and then knowing God's love and receiving God's love, and then loving people is what is Christianity is all about. క్రైస్తవత్వం అనేది ఏ విధంగా ఉంటుందంటే అది దేవుని అర్థం చేసుకోవడం, దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం, దేవుని ప్రేమించడం, దేవుని ప్రేమించిన ఆ ప్రేమను పొంది వేరే వాళ్ళని ప్రేమించడం అనేది క్రైస్తవంగా ఉన్నది. In one of the sermon I was talking about how God demonstrated the love to us as a father, right? As a friend, as a brother,
right? As a groom, as a husband, how God showed different forms of love that we look for in this world, as God Himself had demonstrated that. మనము ఒక సందేశంలో కూడా చూసాము ఎలాగ దేవుడు తన ప్రేమను మనకి ఒక ప్రత్యక్షపరచుకున్నాడు. ఒక తండ్రిగా, ఒక స్నేహితుడుగా, ఒక కుమారుడుగా, ఒక భాగస్వామిగా ఆయన ప్రేమను ఎలాగ మనకు వ్యక్తపరిచాడు అనేది చూసాము. Right? Mark of Christianity is love. ఒక క్రైస్తవత్వానికి గుర్తు అనేది ఏంటంటే ప్రేమ. Right? Because of God's love, selfless missionaries came to different parts of the world, leaving all their comforts to serve and bless and love people. దేవుని ప్రేమతో నింపబడ్డారు కాబట్టి అనేక పరిచారకులు వాళ్ళ యొక్క వాళ్ళకు ఉన్నవంతా కూడా వదిలేసి దేవుని ప్రేమతో నింపబడినందుకు వాళ్ళు పరిచర్య చేయడానికి ఎక్కడెక్కడో వెళ్ళారు. Otherwise, humanity is so selfish. If God's love was not poured on those missionaries, they would have lived a very selfish life and they would have died, right? Because they received God's love, it was poured in their hearts. They were able to say no to all their comforts. They were able to go to very hard places and go and preach the gospel, love the people, bring healing to people, bring deliverance to people. All those things was possible, and they turned the world upside down. That's what the name was given to the early Christians. They were turning the world upside down, right? They were able to do that without any influence, political influence, money influence, name influence, nothing. Only the influence was God's love. And through that they changed the world upside down. It is because of what they received from God. ఈ మిషనరీలుగా ఉండే వాళ్ళంతా వాళ్ళు దేవుని ప్రేమ చేత నింపబడి ఉండకపోతే వాళ్ళు స్వార్థపరులుగా ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పరిచర్య చేసే వాళ్ళు కాదు. కానీ ఎందుకంటే వాళ్ళకున్న ఒక వసతులంతా విడిచిపెట్టి ఎక్కడెక్కడో వెళ్ళి పరిచర్య చేశారు అంటే కేవలం వారు దేవుని ప్రేమతో నింపబడి ఉన్నారు కాబట్టి ఆ ప్రేమతో నింపబడి వారు ఆ కార్యాలన్నీ చేయడానికి వారు ఎలాగైతే ముందు కాలంలో చెప్పిన వీరు లోకమును తలక్రిందు చేసేవారుగా ఉన్నారన్నట్లుగా వాళ్ళ జీవితాలను ఎలాగైతే చూసుకున్నారంటే వారు దేవుని ప్రేమతో నింపబడి కాబట్టి అవన్నీ చేయగలిగారు. Right? We all talk about Mother Teresa, right? And how she served the people, how she served the poor and people who are orphans with such a great love. మనమందరం కూడా మదర్ తెరెసా గురించి మాట్లాడుకుంటాం. ఆమె ఎంత గొప్ప త్యాగం చేసింది, ఎంత గొప్పగా ప్రేమించింది, ఆ యొక్క బీదలుగా ఉన్న ఎలాగున్న మనుషుల్ని ఎంతగా ఆమె ప్రేమించి ఆదుకుంది అని. Right? That she was able to do that because she loved Jesus so much. ఆమె అది ఎందుకు చేయగలిగింది అంటే ఆమె యేసు ప్రభువుని ప్రేమించింది కాబట్టి, అంతగా ప్రేమించింది కాబట్టి ఆమె అది చేయగలిగింది. See in what she said, let us keep that joy of loving Jesus in our hearts and share that joy with all that we come in touch with, and that radiating joy is real, for we have no reason not to be happy because we have Christ with us. Because she had received the joy, the love of Jesus in her heart, she was able to share that love and joy with others. ఆమె యేసు ప్రభు యొక్క ప్రేమను ఆమె నింపబడింది. ఆ యేసు ప్రభు ప్రేమ చేత, ఆ సంతోషం చేత ఆమె నింపబడింది కాబట్టి ఆమె వేరే వాళ్ళకు ఆ ప్రేమను పంచే విధంగా ఉంది. Right? If you see the early Christianity, it went through so much suffering and persecution. Like there were cruel empires, cruel kings. They were oppressing and killing and destroying people's lives who accepted Jesus Christ. ముందు కాలంలో క్రైస్తవాన్ని చూసినట్లయితే వాళ్ళు ఎంతగానో వారిని ఒక యేసు ప్రభువుని నమ్ముకున్నారని వారిని ఎంతగానో వారిని అణిచివేయడం అనేది, వారిని నాశనం చేయడం అనేది, వీళ్ళందరూ కూడా ఈ రాజ్యాలన్నీ కూడా చేయడం చూసాము. But they all endured that pain and suffering because the love, that engine was not stopping, because God's love and grace was continuously poured on their life, that they did not renounce Christ. వాళ్ళు దేవుని ప్రేమ చేత నింపబడి ఉన్నారు కాబట్టి వారు అవన్నీ కూడా ఓర్చుకున్నారు. వాళ్ళు ఎంత బాధలు పెడుతున్నా కానీ ఆ దేవుని ప్రేమ చేత వాళ్ళు నింపబడి అవి పొందుతున్నారు కాబట్టి వారు అవన్నీ కూడా సహించగలిగారు. See, all of us have to consciously grow in the area of love. మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఈ ప్రేమ అనే విషయంలో ఎదగాలి. First we have to grow in love towards God. మనం మొదట దేవుని యందు ప్రేమలో ఎదగాలి. And then only we can love people. ఆ తర్వాతే మనం ప్రజలను ప్రేమించగలుగుతాము. Right? If we want to reach great heights, understand this principle, our spirit needs to be renewed. మనము ఉన్నత స్థానంలోనికి మనం వెళ్ళాలి, అది అధిరోహించాలి అని అనుకున్నప్పుడు మొదట మనం తెలుసుకోవాల్సింది మన యొక్క ఆత్మ మనస్సు అనేది పరివర్తన చెందాలి. And
for all the negative things, the wicked things that is there in our spirit to go, and it is like it will just squish and completely eradicate the negative things that are in our spirit when God's love comes into our heart. మన మనసులో ఎప్పుడైనా ఈ హేయకరమైనవి ఇవన్నీ కూడా అసహ్యమైనవన్నీ కూడా ఉండే ఎప్పుడు పారిపోతాయంటే ఎప్పుడైతే దేవుని ప్రేమతో నింపబడతామో. Right? While I am preaching this sermon to you, it doesn't mean that I have perfected in love. ఈ యొక్క సందేశాన్ని మీకు అందిస్తున్నప్పుడు నేనేదో గొప్ప ప్రేమతో నింపబడి ఉన్నాను అని కాదు. Right? Absolutely not. I am also working. I have also failed many times. But when I pray and ask the Lord, increase my heart. I want to love more. నేనేదో పరిపూర్ణంగా ఈ ప్రేమలో ఎదిగానని కాదు లేదు, నేను కూడా పడిపోతుంటాను. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నాకు నీ ప్రేమతో నింపబడి అనేసి అంటానో అప్పుడు ఇంకా నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను. Right? And the particular thing that Jesus said about love your enemies has always startled me. Like, how is this even possible? అది శత్రువుల్ని ప్రేమించే అనే దాన్ని ఎప్పుడు కూడా నాతోనే ప్రారంభిస్తే ఎలా దేవా అని నేను కూడా అనుకునేవాడిని. Right? But there are situations in life that came across that I consciously chose to forgive people, though they were like bitter enemies for me. I felt that I should do something, but then God said, no, don't do that, don't react in that manner. And I have stopped that, and I have always seen my character improving after that. నేను ఎప్పుడైతే ఈ శత్రువులు వాళ్ళు చూసినప్పుడు వాళ్ళని ఎలాగ క్షమించేది అలా అనుకున్నప్పుడు, కానీ అలాంటి సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు దేవుడు లేదు నువ్వు అలా చేయొద్దు, వారిని క్షమించు అని ఎలాగైతే అప్పుడు దేవుడు చెప్పినట్లు నేను చేయడం ప్రారంభించాను, ఆ గుణంలో నేను ఎదగడం అనేది ప్రారంభమైంది. Let our character be built and let us set our eyes on Jesus. Let us set that course. Lord, whatever you have called me to do on this world, that short time that we are living on this earth, we need to finish what God has called us to do. And for that we need to set our eyes on Jesus. And we cannot be distracted by the things that the enemy brings in our life to distract us, to tempt us, to destroy our lives, to make our life bitter. Right? We should take the dosage of love continuously, the supply of love continuously. We should eradicate, we should just overcome all the distractions that is coming in our life and set towards the course that God has kept for us in our life. మనకు దేవుడు ఇచ్చిన ఒక ఆయన చిత్తాన్ని మనం జీవించినంత కాలం కొంతకాలం మనం ఈ లోకంలో జీవించున్నప్పటికీ ఆయన చిత్తాన్ని నెరవేర్చంగా మనం ఎలా ఉంటామంటే ఎప్పుడైతే ఈ యొక్క ప్రేమ చేత నింపబడి సాధారణ అనేకమైన శోధనలు మన జీవితాల్లో కలిగించవచ్చు, కానీ మన యొక్క గురి అంతా కూడా దేవుని వైపు, ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చే వైపు మనం ఉంచుకోవాలంటే నిరంతరము మనం దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. Only if we are able to love, we will be able to forgive people. ఎప్పుడైతే మనము మన దేవుని యొక్క ప్రేమను పొందుతామో అప్పుడే మనం వేరే వాళ్ళని క్షమిస్తాం. Without which forgiving people and all is not possible. It will always we will respond in flesh and in arrogance and pride. అది ఎప్పుడు దేవుని ప్రేమతో నింపబడకపోతే ఎప్పుడు కూడా మనం గర్వంగా ఆ విధంగానే మనం ప్రవర్తించడం జరుగుతుంది. Right? So I want you to see this small testimony from a person, how he forgave a serial killer who killed almost like 48 women. Just see this testimony. Used improperly, to be used up or to be wasted. To use in such a way as to cause harm. On November 5th, 2003, all doubt of Ridgway's guilt was erased. He pleaded guilty to the murders of 48 women
he'd made a deal to cooperate with the prosecution to provide more information on his victims and the whereabouts of their remains. In doing so, he avoided a trial and possible death penalty. Mr. Ridgway, how do you plead to the charge of aggravated murder in the first degree as charged in count 1 for the death of Wendy Lee Caulfield? Guilty. How do you plead to the charge of aggravated murder in the first degree as charged in count 2? Guilty. 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 It's like he didn't have any remorse at all for what he had done. You know, he killed so many people, he didn't remember who they were, what they looked like. I just couldn't believe that somebody could kill all those people and not remember them. Neither could the angry relatives of his victims, who were invited to speak in court when Ridgway was sentenced to life without parole on December 18, 2003. You had said your memory, when it comes to all of the women you took, was gone. Our memory is not. In your words, you said that they didn't mean anything to you, but she meant everything to us. She was a mother, she was a wife, she was a sister, and we miss her. Gary Ridgway sat there stone-faced as victims' relatives damned him and mocked him. He's an animal. I wish for him to have a long, suffering, cruel death. He's gonna go to hell, and that's where he belongs. But then the emotionless facade finally cracked when the father of one of his victims appeared to surprise him with a dose of human kindness. Mr. Ridgway, there are people here that hate you. I'm not one of them. You've made it difficult to live up to what I believe, and that is what God says to do, and that's to forgive. You are forgiven, sir.